ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. తిరిగి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 15వ అధ్యాయము 3-4 వచనాలు. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 3-4 వచనాలు. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయమును సత్యములైనవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు, నీ నామమును మహింపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన సత్యమైన దేవా, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన పూజితమైన నామమును బట్టి మరొకసారి మీ పాసాన్ని తెచ్చుకుంటూ సహాయపడుతున్నాం. ప్రభా, మా తల్లి, మా యొక్క ప్రతి దినాల్లో మరి యొక్క సంవత్సరాన్ని దయకిరీటంగా మీరు ఇచ్చిన దానికి మీకు వందనాలు. ఇంకా నూతన సంవత్సరంలో ప్రభా మా తండ్రి నాన్న మీ యొక్క మందిరావణంలో నాన్న ప్రభా మీరు చేరి నాన్న ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి నన్ను కొడుకు మమ్మలను ప్రభా మా తండ్రి జ్ఞాపకం చేసుకునండి. చదువుకున్నటువంటి లేఖన భాగాలను ప్రభా మా తండ్రి మాకు విశ్లేషించండి, దీవించండి, ఆశీర్వదించండి. నాన్న ప్రభా మా తండ్రి అలుపు నాయకులు నన్ను కనికరించండి, నా దోషాపరాధాలు క్షమించండి, చిరు రక్తంతో నన్ను కడగండి, పరిశుద్ధపరచండి. యజమానులు వాడుకున్న అన్నమైన సాధనం వల్ల నన్ను వాడుకుని ముందు సమయంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభావ మా తండ్రి మనుషుల జ్ఞానాన్ని నన్ను ప్రభావ మానవ సంబంధాన్ని కనుక్కొని నన్ను తీసివేయండి. నన్ను ప్రభావ మీకు జ్ఞానాత్మతో నన్ను నింపమని మీ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభావ మా తండ్రి నాన్న మీ యొక్క ప్రజల సమయాన్ని నేను దొంగిలించుకుండగా ప్రభావ మా తండ్రి నాన్న ప్రభావ మీ యొక్క మాటలను ప్రభావ మా తండ్రి నాన్న ప్రభావ మా తండ్రి నేను పంచుకోవడానికి నాన్న ప్రభావ మా తండ్రి నన్ను ప్రభావ మా తండ్రి మీరే సిద్ధపాటు చేయమని మీ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభావ తీసుకొచ్చిన ప్రజలందరిని బట్టి మీకు వందనాలు. ఇంకా మార్పు మధ్యలో ఎవరైతే ఉన్నారో కూడా వారిని జ్ఞాపకం చేసుకుని క్షేమంగా నడిపించండి. ఇంకెవరికి ప్రభావ మా తండ్రి నాన్న ఆయా కారణాలు బట్టి రాలేకపోయినటువంటి వారు ఉంటున్నారు ప్రభావ, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ మా తండ్రి వారికి కూడా మీ దయగల సన్నిధిని అనుగ్రహించండి. నాన్న అనారోగ్యం ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ ముట్టండి, స్వస్థను అనుగ్రహించండి. ప్రభావ మా తండ్రి ఎవరు కూడా నిర్లక్ష్యం అశ్రద్ధగా ఉండకుండా ప్రభావ మా తండ్రి మీ సన్నిధికి త్వరపడి రావడానికి మీరు ప్రతి ఒక్కరిని ఆయత్తపరచమని మమ్మల్ని మా ప్రాణాత్మ దాహాలను సంపూర్ణంగా మీ కృపాలస్థలో పెట్టుకుంటూ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యము, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాను. ప్రకటన గ్రంథం 21:5 వచనంలో ఆ మాట ఉన్నది. నూతనము అంటే క్రొత్తగా, అంటే సమస్తం కూడా ఆయన ఏంటంటున్నాడంటే నూతనంగా క్రొత్తగా చేస్తాను అంటున్నాడు. అయితే ఆయన క్రొత్తగా చేస్తానని అంటున్నాడు. అయితే మరి క్రొత్తగా అవడానికి మనం ఇష్టపడాలి. ఇక్కడ మనం చదివినటువంటి 3 వాక్య భాగాలు కూడా అక్కడ వారు క్రొత్త కీర్తన పాడుతున్నారు. ఏంటి కొత్త అంటే? కొత్తదంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. కొత్తదంటే ఇష్టపడినటువంటి ఎవరు ఉండరు. కొత్త బట్టలు అంటే ఇష్టం. కొత్తది ఏదైనా ఉండేప్పటికి దాన్ని మనం ఎంతో చక్కగా దాన్ని మనం స్వీకరిస్తుంటాం, దానికి ఇష్టపడుతూ ఉంటుంటాం. కొత్తగా ఇప్పుడు కొత్త బట్టలు అంటే అది ఎప్పుడు నేను వేసుకోవాలా అని ఉవ్విళ్ళు ఊరుతుంటుంటాం. అదే రీతిగా ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే కూడా దానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటుంటాం. అయితే ఈ క్రొత్తదాన్ని మనం ఆహ్వానించినప్పుడు అయితే మనం ఇక్కడ చదువుబడిన లేఖన భాగంలో మనం గమనించినట్లయితే క్రొత్త కీర్తన అన్నటువంటిది ఎవరు పాడగలరు?
అంటే కొత్తగా తిరిగి జన్మించినటువంటి వారు అనగా నూతనమైనటువంటి ఆ యొక్క రక్షణానుభవం కలిగినటువంటి వారే ఆ యొక్క క్రొత్త కీర్తన పాడగలుగుతారు. అనగా మనము కొత్తగా చేయబడాలా అంటే ఇప్పుడు పాతది కాదు. అంటే మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అనగా అనుదినము క్రొత్తది. ఇప్పుడు చూడండి, ఒక వాక్యాన్ని ఉన్నది, నేను ఇప్పుడు గతంలో చెప్పినటువంటి వాక్యాన్ని చెప్పాను కానీ అన్న ఎప్పుడు వచ్చినప్పుడు పాతది చెప్తాడేంటి ఎప్పుడును అనుకుంటాం. అంటే మనం ఏంటి, క్రొత్తది మనం కోరుకుంటుంటాం. కొత్తమైన విధానంలో అనగా కొత్త విషయాలు మనం తెలుసుకోవాలని, కొత్తగా అనగా ప్రభు కొరకు మనం సాగాలనే ఉద్దేశంతో మనము ఇష్టపడుతుంటుంటాం. కొత్తది ఇష్టపడినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇక్కడ మనం కొత్త కీర్తన మనం పాడాలి అంటే మనం ఏం చేయాలా? మనం పాట ఎప్పుడు పాడతాం చెప్పండి? సంతోషంగా ఉంటేనే. అనగా సంతోషం లేకపోతే మన పాట రాదు. ఇప్పుడు మనం పాట పాడుతున్నామంటే అది మనం హృదయాంతరాంగంలోంచి రావాలా. అనగా చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, అంటే నేను ఆత్మతో పాడదును మనసుతోనూ పాడతాను అంటాడు. అంటే మనం పాడేటటువంటి పాటలు కూడా ఎలాగుండాలా? ఆత్మతోనూ పాడాలా, మనసుతోనూ పాడాలా. కొంతమంది పాడతాము కానీ ఏం పాడతామో అర్థం లేకుండా పాడుతూ ఉంటుంటాం. అంటే ఎవరైతే కొత్తగా జన్మించినటువంటి వారు ఉంటారో వారు ఏం చేస్తారంటే వారు కొత్తగా దేవుణ్ణి కీర్తించేటటువంటి వారు ఉంటారు. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథము 15:3-4 వచనాల్లో ఇక్కడ చెప్పబడుతుంది, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములైనవి. ప్రభువా నీవు మాత్రం పవిత్రుడు, నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహింపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తన అంటే ఇక్కడ మోషే కీర్తన అంటే మనం నిర్గమకాండంలో మనం చూస్తాం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసత్వం నుంచి విడిపింపబడినప్పుడు ఆ ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలు సైన్యాన్ని దేవుడు అక్కడ వారిని ఆ సముద్రంలో వాళ్ళని ముంచి వేసినప్పుడు అనగా ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతూ వచ్చినప్పుడు వారు ఎంతో ఆనందంతో ఎంతో ఉత్సాహంతో వారు అతిశయిస్తూ ఆ పాట పాడినారు. అనగా దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి ఒక గొప్ప సంతోషము వారిలో వచ్చింది. అనగా ఎప్పుడైతే ఆ యొక్క బాధల నుంచి అనగా ఆ శత్రు యొక్క సైన్య సమూహములో మనం చనిపోతాము అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు దాని నుంచి ప్రభు వారిని రక్షించినప్పుడు వారు ఎంతో ఉత్సాహంతో ఆ యొక్క కీర్తన పాడినటువంటి వారు ఉన్నారు. నిజంగా మనము అటువంటి అనుభవం ద్వారా మనం వచ్చినట్లయితే అనగా ఈ లోకం అంటే ఐగుప్తు నుంచి నువ్వు నిజంగా విడిపింపబడినట్లయితే, పాప బంధకాల నుంచి నువ్వు విడిపింపబడినట్లయితే నీ నుంచి కూడా అటువంటి ఆరాధన వచ్చేదిగా ఉంటుంది. పిల్లరా, ఈ యొక్క లోకంలో మనం పాపంలో ఉన్నటువంటి వారము, పాపంలో జీవిస్తూ ఉన్నటువంటి వారము, పాపాన్నే ఇష్టపడేటటువంటి వారు ఉంటున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనం ఏంటంటే ఇదే నీతి అనుకున్నటువంటి వారు ఉన్నాం. సాధారణంగా మనం చెప్తే ఈ లోకంలో 4 నీతులు ఉంటాయి. ఏంటి అంటే, ఒకటి స్వనీతి, రెండోది లోకనీతి, మూడోది దుర్నీతి, నాలుగోది దేవుని నీతి. స్వనీతి అన్నటువంటిది ఏంటంటే మనం ఏదైనా మనంతలో మనం అంటే ఇతరులకు మనం ఏదైనా మంచి చేస్తే నాకు పుణ్యం వస్తుంది, లేదంటే నాకు మంచి జరుగుతుంది, నేను వాళ్ళకి ఈ విధంగా నేను ఉపయోగపడ్డాను కాబట్టి, లేదంటే వాళ్ళకి నేను 10 రూపాయలు నేను దానం చేశాను కాబట్టి, లేదంటే వాళ్ళకి నేను వస్త్రాలు ఇచ్చాను కాబట్టి, లేదంటే నేను ఇంకోటి చేశాను కాబట్టి నాకు నీతి ఆరోపించబడుతుందని మనం అనుకుంటున్నటువంటి వారు ఉంటాం. ఇది స్వనీతి. లోకనీతి ఉంటుంది. లోకనీతి ఎలాగుంటుందంటే ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే 100 అబద్ధాలను నువ్వు పెళ్లి చేయాలంటారు. ఇది లోకనీతి. అంటే ఒక పెళ్లి విషయంలో అనగా దేనికైనా ఏదన్నా ఇటువంటివి వచ్చినప్పుడు అది కూడా లోకంలో ఉన్నటువంటిది, అది కూడా క్రైస్తవులో కూడా వచ్చిందండి.
అది దేవునికి ప్రజలింటి వరకు కూడా వచ్చింది. అంటే 100 అబద్ధాలైనా సరే ఓ పెళ్లి చేయమని అన్నారు కదా, పెద్దలు చెప్పారు కదా, ప్రభు చెప్తే కదా అది మనం చేయాలా. కానీ మనం కూడా ఏం చేస్తున్నామంటే అదే లోకనీతిని మనం అనుసరించేటటువంటి వారు ఉంటుంటాం. అది ఏదన్నా ఇది ఎలాగొచ్చిందంటే శుక్రాచార్యుడు అనేటువంటి ఒక వ్యక్తి అదీప అనేటువంటి ఒక రాజు దగ్గర ఆయన చెప్తాడు, ఓ రాజా, మాన ప్రాణాలు పోతున్నప్పుడు ఏదైనా ప్రాణం మీదకి వచ్చేసినటువంటి పరిస్థితుల్లో అత్యవసర సమయాల్లో అబద్ధం ఆడొచ్చు అనేటువంటిది అక్కడ చెప్పినాడు. ఇది శుక్రాచార్యుడు అనేటువంటి వ్యక్తి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క నీతి, ఇది లోకనీతి. మనం ఈ యొక్క నీతుల ద్వారా మనం పరలోకం వెళ్ళాం. దేవుని వాక్యం చెప్తున్న మానవుని యొక్క నీతి క్రియలు ములికి పేరుకులే అని చెప్పబడుతూ ఉంది. మూడోది అంటే దుర్నీతి. ఈ దుర్నీతి వల్ల ఏమవుతుంది, మనకి పాపం ఆరోపించబడుతుంది. పాపం వల్ల ఏమవుతుంది, మనకి మరణం సంభవిస్తూ ఉంది. నాలుగోది దేవుని నీతి. ఈ దేవుని నీతి కలిగి ఉండడానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఈ పాపంలో ఉన్నటువంటి మనల్ని మనం దేవుని యందు మనం నీతి తగినట్లు ఆయన మన కొరకు ఆ కలువరి శిలువలో మరణించినాడు. ఎప్పుడైతే మనము ఈ యొక్క విషయాన్ని మనం గుర్తిస్తామో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన్ని నూతనంగా మనం ఆరాధన చేస్తాం. కొత్త కీర్తన వస్తుంది. ఇక్కడ చూడండి, దావీదు కీర్తనలో 40 దావీదు కీర్తనలో 3వ వచనం, తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. అనగా తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతం అనగా ఆ దేవునికి స్తోత్ర రూపముకు క్రొత్త గీతము మన నోటన ఉన్నట్లయితే అది ఇతరులు అంటే ఏం చేస్తారట, అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. అంటే మన ఆరాధన ద్వారా ఎవరైతే రక్షింపబడిన వ్యక్తి మన పక్కన ఉంటాడో, లేదంటే ఇక్కడ మన మధ్యన ఉంటాడో, ఆ వ్యక్తి పురుకొల్పబడేటటువంటి వాడుగా ఉంటాడు. అరే, వీళ్ళలో ఎంత ఆనందం ఉంది, ఎంత సంతోషం ఉన్నదో అనేటువంటి ఆ యొక్క విషయాన్ని వాళ్ళు ఎరిగి వాళ్ళు ఏం చేస్తారంటే, నేను కూడా ఈ సంతోషం నేను పొందాలా, ఇటువంటి సంతోషం నాకు లేదు, నేను కూడా, వాళ్ళు ఎంత చక్కగా దేవుని ఆరాధన చేస్తున్నారు, ఎంతో సంతోషంతో ఉన్నారు అనేటువంటి ఆ యొక్క విషయాన్ని వాళ్ళు ఎరిగి వారు కూడా నాకు జీవితాన్ని నేను ప్రభుకు ఇస్తే నాకు కూడా అటువంటి సంతోషం వస్తుందని చెప్పి వారు ప్రేరేపించబడేటటువంటి వారు ఉంటారు. అందు గురించి ఇక్కడ చెప్తున్నాడు, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. మన ఆరాధన ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ తనకు స్తోత్ర రూపం కొత్త గీతాన్ని ఇక్కడ ఈ భక్తుడు దావీదు ఆయన ఆలపిస్తున్నప్పుడు అనేకులు దాన్ని విని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన నమ్మించినటువంటి వారు ఉంటున్నారు. మన యొక్క ఆరాధన ఏ విధంగా ఉంటుంది, పాతగానే ఉంటుందా, ఎప్పుడు ఒకేటటువంటి విధానంలో మనం ఆరాధన చేస్తున్నామా, మనం పరిశీలన చేసుకోవాలా. నీ యొక్క జీవితము నిజంగా మారి ఉన్నట్లయితే, అనగా ఈ లోకపు ఐగుప్తు నుంచి నువ్వు నిజంగా విడిపింపబడినట్లయితే, మరణ పాసల నుంచి నువ్వు విడిపింపబడినటువంటి స్థితి నీకు ఉన్నట్లయితే మన నోట ఏమొస్తుంది, క్రొత్త కీర్తన వస్తుంది, క్రొత్త గీతం వస్తుంది. ఆ యొక్క గీతం ద్వారా, ఆ కొత్త కీర్తన ద్వారా మనము దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి వారికి ఉంటాం. ప్రియులారా, చూడండి, దేవుని యొక్క ఆరాధన అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఆయన అమూల్యమైనటువంటి వాడు. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, విశ్వసించే వారికి ఆయన ఎవరటండి, అమూల్యమైనటువంటి. నువ్వు నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను విశ్వాసం ఉంచితే ఆయన ఎటువంటి వాడు, అమూల్యమైనటువంటి వాడు. అటువంటి అమూల్యమైనటువంటి వాడు ఆయన. చూడండి, ఇంకోటి మనం చూసినట్లయితే అదే 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం, ఆయన అమూల్యమైనటువంటి వాడు, ఆయన చిందించిన రక్తము అమూల్యమైనటువంటిది, అది వెలకట్టలేనటువంటిది, అంత గొప్ప దేవుడు. చూడండి, 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం,
మహిమా గుణాశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములని అనుగ్రహించినాడు. ఆయన అమూల్యమైనటువంటి వాడు. ఆయన అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. అంతేకాకుండా ఆయన మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు అమూల్యమైనటువంటివి. మనం ప్రతి సంవత్సరము మనం అక్కడ వాచ్ నైట్ సర్వీస్లో మనం దేవునికి వాగ్దానాలు తీసుకుంటాం. మరి ఎంతమంది ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క వాగ్దానాలు తీసుకుంటున్నారో, ఆ వాగ్దానాలు స్వతంత్రించుకుంటున్నారో మనకు తెలియదు. కానీ ఆ యొక్క వాగ్దానాన్ని నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఆ వాగ్దానాన్ని మనం తీసుకున్నట్లయితే మన జీవితంలో నెరవేర్పుని మనం చూడగలుగుతాం. కొంతమంది ఏదో లాటరీలుగా కొంతమంది తీసుకుంటుంటారు. అది కాదు, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమూల్యమైనటువంటివి. ఆయన అమూల్యమైనటువంటి వాడు. ఆయన చిందించినటువంటి రక్తము అమూల్యమైనటువంటిది. అంతేకాకుండా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు అమూల్యమైనటువంటి వాగ్దానాలు. అటువంటి గొప్ప దేవుడు అండి. ఇటువంటి గొప్ప దేవుడిని మనం ఆరాధించడానికి వచ్చినాం. అయితే ఆరాధన మనం సరిగ్గా చేయలేకపోతున్నామంటే నువ్వు నిజంగా రక్షింపబడకపోయినా ఉండాలా, లేదంటే నువ్వు రక్షింపబడ్డావని చెప్పంటే నీ రక్షణ ఏదో డౌట్ఫుల్గా ఉన్నట్టే లెక్క. అంటే మనం ఆరాధన చేయలేదు అంటే మన రక్షణలో ఏదో లోపం ఉన్నట్టే లెక్క. కొంతమందికి ఆరాధన చేయబెట్టరా అలాగని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు. నువ్వు నిజంగా రక్షింపబడితే, నిజంగా ప్రభువులోకి అనగా నువ్వు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, నూతనమైన వ్యక్తిగా నువ్వు చేయబడినట్లయితే నీకెవరు నువ్వు ఆరాధన చేయని ఎవరు నీకు చెప్పవసరం లేదు. ఇది ప్రభు దినము. నేను ప్రభు సన్నిధిలో నేను ఆయన ఆరాధించాలా, ఆయన రక్షణ బట్టి నేను ఆరాధించాలా అనేటువంటి విషయాన్ని మనం ఎరుగుతాం. చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారు. మనము ఆరాధన చేసినప్పుడు ముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రములు అనగా తండ్రి అయిన దేవునికి గొర్రెపిల్ల అనేటిగా లోక పాపలను మోసుకొని పోయినటువంటి దేవుని గొర్రెపిల్లగా ప్రభు అని యేసుక్రీస్తు ప్రభుని బట్టి. మూడోది ఏంటండి, మన రక్షణ బట్టి. మనం చేసేటటువంటి ఆరాధన ఎందుకంగా చేస్తామంటే, ప్రభా నాకు అది ఇచ్చావు, నా బిడ్డలకి ఇది ఇచ్చావు, లేదంటే నన్ను ఎలా కాపాడావు, ఇది కాదు. ప్రభు సన్నిధికి వచ్చిన మనం ఆరాధన చేయాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభు చేసిన అన్నిటికీ కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని ఇంట్లో ప్రత్యేకంగా మనం ఆరాధన చేయడం అంటే దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ బట్టి ఆరాధన చేయడం అండి. మనం భూమి మీద ఉన్నటువంటి ఇంతకుముందు చెప్పి ఉంటాను అంటే మనకి ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులను బట్టి, ఇంకా వేరే విధమైన దాన్ని బట్టి కాదు మనం ఆరాధన చేసేది. ప్రభా నాకు పెద్ద బిల్డింగ్ ఇచ్చావు, నేను ఒకప్పుడు నేను పాకలో ఉండేవాడిని, లేదంటే నేను ఎంతో పేదరాలుగా ఉన్నాను, నన్ను ఎంతగా ధనవంతులుగా చేసావు, ఇది కాదు. అక్కడికి వెళ్తే ఏముండవు, అక్కడ డబ్బులు ఉండవు, అక్కడ బిల్డింగ్లు ఏముండవు, అనగా అంతా కూడా సమానమే. స్త్రీ పురుషులని భేదం ఉండదు. అక్కడ ప్రభుతోటి మనం దివారాత్రులు ఆరాధించేటటువంటి ఆ గుంపులో ఉండి మనం ఆరాధించేటటువంటి ఆధిక్యత మనకు ఉన్నది. అక్కడ వాళ్ళు చేసినటువంటి ఆరాధన ఎలాగున్నదంటే, అనగా అక్కడ వాళ్ళు ఏంటంటే మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రం అని చెప్తా ఉన్నారు. అంటే మనకి ఇచ్చినటువంటి రక్షణ బట్టి, అనగా ప్రభా నా పాపాలు క్షమించును, ఒకప్పుడు నేను ఈ లోకంలో ఈ విధంగా ఉన్నాను, నేను పాపను బట్టి నేను నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నాను, అయితే నువ్వు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి నా కొరకు నీ ప్రాణం పెట్టినావు అని చెప్పి మనం ఆయన్ని ఆరాధించబద్దులమై ఉంటున్నాం. అది ఆయన కోరుతున్నటువంటిది. అందుకని మన నుంచి ఇచ్చినటువంటి లోకంలో ప్రభు మనకన్నీ ఇస్తాడు. దాన్ని బట్టి మనం ఎప్పుడో అది ఆరాధన కలిగి ఉండాలంటే మన కుటుంబంగా మన కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు, వ్యక్తిగతంగా మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అది ఆరాధన కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకి ఇచ్చినటువంటి స్థితిగతులను బట్టి దేవుని ఆరాధన చేయడం కాదు. అది కాదు ప్రభు కోరుతున్నది. నీ వ్యక్తిగతంగా నీకేం జరిగింది అది ఆయన కోరుతాడు. నీవు దాని విషయంలో కృతజ్ఞత కలిగి ఉన్నావా లేదన్నటువంటిది
ఆయన అది గమనిస్తాడు. అది నువ్వు మానేసి ఇక ఇతరత్రమైనటువంటి దాని మీద నువ్వు మనసు పెట్టి దాని గురించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నువ్వు అనుకుంటావు, కానీ అది ప్రభు అంగీకరించేటటువంటి వాడుగా ఉండడు. ఇక్కడ పరలోకంలో అక్కడ వారు చేస్తున్నటువంటి ఆ యొక్క ఆరాధన అటువంటిది. కనుక ప్రియులరా, మనం దేవుని సన్నిధిలో మనము ఆరాధించడానికి వచ్చినాం, కానీ మనం చేసేటటువంటి ఆ కీర్తన, కొత్త కీర్తన మనం పాడాలి అంటే ఏ రీతిగా మనం కొత్తదాన్ని మనం సంతోషంతో మనం స్వీకరిస్తామో అటువంటి సంతోష హృదయం కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. చూడండి, కీర్తన యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సంతోషం ఉంటే ఏం చేయాలండి? కీర్తనలు పాడాలా. అనగా మనం సంతోషం లేకపోతే కీర్తన పాడలేము. నిజంగా నీ జీవితం నూతనంగా చేయబడకపోతే నీలో ఆ కీర్తన రాదు. అందుకే మనంలో పాట పాడలేము. ఎప్పుడు చూసినా సరే కూడా మనము దిగాలుగానే ఉంటాం, దిగాలుగానే జీవిస్తుంటుంటాం. ఆ వ్యక్తిలో ఎప్పుడు చూసినా సరే కూడా, ఎప్పుడు చూసిన విచారం ఏనండి, ఆ మనుషులు ఎప్పుడు ముఖంలో నవ్వే ఉండదండి అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రియులారా, ఆ విధంగా కాదు. అనగా నువ్వు నిజంగా సంతోషంగా కలిగినటువంటి వాడుగా ఉంటే మళ్ళీ ఏమొస్తుంది? ఆ యొక్క కొత్త కీర్తన వస్తుంది. చూడండి, యెషయా గ్రంథము 51:11. యెషయా గ్రంథము చూడండి, యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చేదరు. నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా విమోచింపబడినటువంటి అనుభవం నీకు ఉంటే ఏముంటుంది? సంగీతనాదముతో సియోనుకి నువ్వు వస్తావు, దేవుని మందిరానికి వస్తావు. ఇక్కడ అంతేకాకుండా నిత్య సంతోషము మన తల మీద ఉంటుంది. అదే తీసివేయబడినటువంటి సంతోషము. ఎప్పుడైనా శ్రమ వచ్చినా సంతోషిస్తాం, ఏదొచ్చినా దుఃఖం వచ్చినా అన్నింటిలో కూడా మనం సంతోషించేటటువంటి వారికి ఉంటాం. ఏదైనా పరిస్థితులు తారుమారైనా కూడా మనం దిగాలు పడేటటువంటి పరిస్థితి ఉండదు. కారణం ఏంటంటే ప్రభు నన్ను విమోచించినాడు. ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమ కొద్ది కాలమే. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ప్రభుతో నిత్యము ఉంటానటువంటి ఆ యొక్క నిరీక్షణతోటి మనము ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా క్షణకాలమే అనేటువంటి విషయాన్ని ఎరిగి మనం ఆ సంతోషం మనకు కలిగినటువంటి వారు ఉంటాం. అంతేకాకుండా ఇక్కడ ఏనాడు దుఃఖము నిట్టూర్పును తొలగిపోవును. ఎప్పుడైతే నీకు అటువంటి సంతోషం ఉంటుందో దుఃఖం పోతుంది, నిట్టూర్పులన్నీ పోతాయి. నీలో సంతోషం లేకపోతే నిట్టూర్పు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అన్ని విషయాలు కూడా ఎంతో వేదన భరితంతో ఉండేటటువంటి పరిస్థితులు ఉండేవి ఉంటాయి. ఇంకో మాట చూస్తే చూడండి, అదే 35వ అధ్యాయము 9వ వచనం. సింహం ఉండదు, చూడండి, ఇక్కడ కూడా దుఃఖము నిట్టూర్పు పోతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ ఆనందము నిత్యానందము. ఇందాక మనం చూసింది నిత్య సంతోషము, ఇది నిత్య ఆనందము. చూడండి, యోహాను సువార్త 15:11. చూడండి, ఇక్కడ మన సంతోషము ఎలాంటి సంతోషం ఉండాలట? పరిపూర్ణమైనటువంటి సంతోషము. ఇది మనకు ఇచ్చినాడు. ఎప్పుడంటే మన ప్రభువులో ఉన్నప్పుడే ఈ పరిపూర్ణమైన సంతోషం వస్తుంది. ప్రభువులో లేకపోతే ఈ పరిపూర్ణమైనటువంటి సంతోషము ఉండదు. ఆయన అమూల్యమైనటువంటి వాడు, అమూల్యమైన రక్తంతో మనం విమోచించినాడు, అమూల్యమైన వాగ్దానం మనకి ఇచ్చినాడు. మనల్ని ఇక్కడ ఈ సంవత్సరం వాగ్దానంలో మొట్టమొదటిది
సమస్తమును నూతనమైనగా చేస్తానంటున్నాడు. అంటే మనం నిన్న ఏం చేసినాము? రాత్రి సమయంలో ప్రభు ఎదుట మనం పాపాలన్నింటినీ ఒప్పుకున్నాం. ఏదైతే ప్రభా నేను నీకు అవిధేయతగా జీవించినానో వాటన్నిటిని బట్టి ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, దాన్ని విడిచిపెడుతున్నాను ప్రభా, నూతన సంవత్సరంలో కొనసాగుతాను ప్రభా అని తీర్మానం చేసిన తర్వాత ఆ కొత్త తీర్మానం నీలో ఉంటే నీలో ఏముంటుందంటే కొత్త కీర్తన వస్తుంది. నూతనమైన తీర్మానం కలిగి ఉన్నటువంటి నూతనంగా చేయబడ్డావు కాబట్టి నూతనమైన హృదయంతో ప్రభుని ఆరాధించేటటువంటి వారు ఉంటాం. చూడండి, అదే సంతోషాన్ని పేతురు పత్రికలో చెప్తాడు. చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషం అంటున్నాడు. అటువంటి సంతోషము మనం కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షణగా అంగీకరించాలి. ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో మనం నూతనంగా చేయబడతాం. ఈ సంతోషం లేకముందు మన పరిస్థితులు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రభు చేసినటువంటి కార్యాన్ని బట్టి ప్రభు ఇచ్చినటువంటి సంతోషము ఎటువంటిదో ఇప్పుడు చూసాం. ప్రభువుని ఎరకముందు మన పరిస్థితి ఏంటనేది ఒకసారి చేసుకుంటే నా దౌర్భాగ్య స్థితి ఇటువంటిదే అని ఎరిగి, ప్రభా నువ్వు నా కొరకు ఇంత సంతోషాన్ని నువ్వు నాకు ఇచ్చావు ప్రభా, నేను నీ సన్నిధిలో కొత్త కీర్తన నేను పాడతాను అని చెప్పి ఆయన సన్నిధిలో మనం ఆయన్ని స్తుతించేటటువంటి వారు, ఆయన్ని ఆరాధించేటటువంటి వారు ఉంటాం. యెషయా గ్రంథము 61:3. స్తుతి వస్త్రము చూడండి, చాలమ్మా. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి పాపంలో ఉన్నప్పుడు ప్రభు నెరకముందు మనక స్థితి ఎలా ఉన్నదంటే దుఃఖించేటటువంటి వారు ఉన్నాం. అంతేకాకుండా భారభరితమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వారికి ఉన్నాం. భారభరితమైనటువంటిదంటే చూడండి, బరువు వేరు భారం వేరు. ఇసుక ఉన్నది, ఇసుక సైన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. రాయి బరువు, ఇసుక ఏమవుతుంది? భారం అంట. అంటే అది ఏం చేస్తుందంటే అది కిందకి లాగుతూ ఉంటుంటుంది. రాయిని మనం పట్టుకొని ఎలా చేసి ఇసుకనైతే మనం అది కిందకి లాగుతూ ఉంటుంటుంది. అంటే ఇక్కడ సైన్స్ ఉన్నటువంటి తెలిసినటువంటి వాళ్ళకి ఇది విషయం అర్థమవుతుంది. భారంకి బరువుకి తేడా. అంటే భారభరితమైనటువంటి ఆత్మ కలిగినటువంటి అంటే పాపం ఏం చేస్తుందంటే మనల్ని లాగుతూ ఉంటుంటుంది కిందకి, లోకం వైపు, లోకాశల వైపు లాగుతూ ఉంటుంది. అటువంటి భారభరితమైనటువంటి ఆత్మ నుంచి మనకి ఏం చేసినాడంటే మనకి దానికి ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఆయన మనకు ధరింపజేసినాడు. కనుక ప్రభు నేరక ముందు మన స్థితి దుఃఖంతోటి, ప్రయాసంతో, నిట్టూర్పులతో మనం ఉన్నాం. ఇవన్నీ పాపస్థితిని బట్టి మనకి సంభవించినాయి. చూడండి, కీర్తన 30:12. నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించదను. ఇక్కడ ఆయన చెప్తున్నాడంటే గోనెపెట్ట విడిపించి సంతోష వస్త్రం ధరించినాడు. గోనెపెట్ట ఎప్పుడు ధరించుకుంటాం? బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎంతో సమస్య వచ్చినప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళకి వస్త్రాలు తీసి గోనెపెట్ట ధరించుకున్నారు. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై ఆ విధంగా మనం చూస్తాం. ఇంకా అనేక సందర్భాల్లో మనం గోనెపెట్ట ధరించుకున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతుంటాయి. ఎప్పుడంటే వారు ఎంతో శ్రమలో ఉన్నప్పుడు, ఎంతో నిట్టూర్పులు ఉన్నప్పుడు అది మనకు గుర్తింపు చేస్తుంది. గోనెపెట్ట అనేటువంటిది ఏం చేద్దాం? అంగలార్పుకు అది గుర్తుగా ఉన్నది. అంటే ప్రభువుని ఎరకముందు అటువంటి నిట్టూర్పులతో, అటువంటి అంగలార్పులతో ఉన్నటువంటి వారు ఉంటున్నాం. చూడండి, కీర్తన 126:1. చూడండి, చెరలో ఉన్నటువంటి వారు, పాపపు చెరలో. చూడండి, యోహాను సువార్త 8:34లో ఇంకో మాట చెప్పబడుతుంది. యోహాను సువార్త
పాపం చేసిన ప్రతి ఒక్కరూ పాపానికి ఏమవుతున్నారండి? దాసులు. అంటే పాపం ఏం చేస్తుంది? మనల్ని చెరపెట్టుకుంటుంది, అంటే మనల్ని చెరలో ఉంచుతుంది. ఇది విషయం. అంటే ప్రభువుని ఎరకముందు పాపపు చెరలో ఉన్నటువంటి వారు. చూడండి ఆ కీర్తన గ్రంథం 137 మనం చూసినట్లయితే మనకి అక్కడ ఒక మాట చెప్పబడుతుంది. వారు బబులోను చెరలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చదవండి అమ్మా. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అనగా మనం చెరలో ఉన్నప్పుడు ఏముండదు, అక్కడ సంగీతం ఉండదు, అక్కడ సంతోషం ఉండదు. చెరలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరికైనా సంతోషం ఉంటుందా? ఉండదు. అక్కడ ఎంతో వేదన ఉంటుంది. అయితే అక్కడ బబులోను దాసత్వంలో, అంటే పాపపు బబులోను చెర అనేటువంటిది ఏంటంటే పాపపు చెరకి అది సాదృశ్యంగా ఉన్నది. అనగా మన పాపపు చెరలో ఉన్నప్పుడు, పాప బంధకాల్లో ఉన్నప్పుడు మనలో ఏం రాదు? సంతోషం ఉండదు, మనలో నుండి కీర్తన రాదు. ప్రియులారా, మనం ఆరాధన చేయలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే ఇంకా పాపపు చెరలోనే మన జీవితం ఉన్నట్టు లెక్క. నువ్వు ప్రభుని నువ్వు స్తుతించలేకపోతున్నావు, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి నువ్వు ఆనందించలేకపోతున్నావు అంటే ఇంకా పాపపు చెరలో ఉన్నావు, పాపపు దాసత్వంలోనే ఉన్నావు. అది మనం ఎరగాల. అంటే ప్రభువుని ఎరగకముందు మనం అటువంటి స్థితిలో ఉన్నాం. చూడండి యెషయా గ్రంథం 35:9 చూసినాం. అనగా విమోచింపబడినటువంటి వారు, అంటే ప్రభు మనల్ని ఏం చేసినాడు? వెలపెట్టి మనల్ని కొనుక్కున్నటువంటి వాడుకుంటున్నాడు. పిల్లరా, మనం ఇంత చేసిన దేవునికి మనం ఆయన్ని ఆరాధించబద్దులమై ఉన్నాం. ప్రకటన గ్రంథం 21:5 ఇక సంవత్సర వాగ్దానంలో ఇగో నేను సమస్తమును నూతనమైనగా చేస్తానన్నాడు. అనగా ఇంకా ప్రభుని ఇంకా ఉన్నట్లయితే, ఇంకెవరైనా రక్షింపబడకున్నట్లయితే ఆయన వాగ్దానం ఇచ్చినాడు ఈ సంవత్సరం ఏంటంటే నూతనమైనగా చేస్తాను. ఇంకా నువ్వు పాపపు చెరలో ఉన్నావేమో, దుఃఖంతో ఉన్నావేమో, నిట్టూర్పుతో ఉన్నావేమో, ఆయన పిలుస్తున్నాడు. నేను నూతనమైన వ్యక్తిగా నేను చేస్తాను, నేను సమస్తాన్ని నూతనమైనగా చేస్తాను. అయితే నీవు నా దగ్గర నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నేను సమస్తం నూతనమైనగా చేస్తానని అంటున్నాడు. నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తే ఆయన నీకు జీవితాన్ని బాగు చేస్తాడు. శ్రమలన్నీ పోతాయి, నిట్టూర్పులన్నీ పోతాయి, సంతోషం వస్తుంది. ఆ సంతోషంతో మనం దేవుని సన్నిధిలో కీర్తన పాడేటటువంటి వారికి ఉంటాం. ఆ కీర్తన ఎప్పుడు పాడినటువంటి కీర్తన కాదు, ఎప్పుడు చేసేటువంటి ఆరాధన కాదు. నూతనమైన రీతిగా ప్రభువా నువ్వు నా రక్షణకి నాకు ఇంత రక్షణ ఇచ్చావు ప్రభువా, ఈ రక్షణకే నీకు వందనాలయ్యా. ఒకప్పుడు నేను పాప బానిసత్వం కింద ఉన్నాను, దాని నుంచి నన్ను విడిపించినావు, నీకు వందనాలయ్యని ఆయన సన్నిధిలో మనం ఆరాధించినటువంటి వారు ఉంటాం. ఆ రీతిగా ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. అనా పాట ఉందా?